అకీరా నందన్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లాంచ్ చేస్తారు అని చెప్పి చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే అకీరా నందన్ అలాంటి మెటీరియల్ హీరోకి వారసుడిగా అంటాం కన్నా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు వారసుడిగా కూడా మనం అతను చూడొచ్చు. ఎందుకంటే ఆయనతో నడిచేటువంటి జర్నీ కూడా, అంటే ఈ గుడికి వెళ్ళటం కావచ్చు, అనేక ఇష్యూస్ మీద బుక్స్ చదివేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని రిప్రజెంటివ్ గా ఒక బాధ్యత తీసుకుంటున్నాడేమో అనిపించింది. సినిమాల్లోకి వస్తాడు, ఓజీలో నటిస్తాడు, ఆ తర్వాత చాలా 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 మనకి గాసిప్స్ వినిపించాయి. త్రివిక్రమ్ గారితో డైరెక్ట్ చేస్తున్నాడు, అడవిశేష్ గారితో సినిమా లాంచ్ అవుతుంది అనేటువంటి మాటలు చాలా చాలా వినిపించాయి. బట్ ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయా లేదా అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది. నిన్న హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో అది క్లారిటీ వచ్చేసింది. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగారంట, సార్ ఎప్పుడు బయటికి తీస్తున్నారంటే ఆయన సైలెంట్ అయిపోయారట. సైలెంట్ అయిపోతే ఏం సార్ ఏంటి, అందుకంటే అది తన ఇష్టం, తను ఏం అవ్వాలనుకుంటున్నాడో అది అవ్వనివ్వండి, అవుతాడు అంతే. మనం ప్రెజర్ పెట్టి దీన్ని తీసుకొచ్చి తనకి ఇష్టం లేనటువంటి పని చేపిస్తే తను హ్యాపీగా ఉండడు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. నిజమే కదా, తనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందనేటువంటి మాట అనిపించింది. ఈవెన్ ఓజీకి కూడా తను వర్క్ చేశాడు. తమన్ గారు కూడా ఆ విషయం బయటికి చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా తనకి ఎలాంటి వేరే ఇష్టాలు ఉన్నాయో, లేదంటే వేరే ఏమన్నా చేయాలనుకుంటు చదువుకోవాలనుకుంటున్నాడా, లేదంటే ఇంకొకటి ఏదన్నా మంచి ఆలోచన తనకి ఏమన్నా ఉందా అనేటిది పవన్ కళ్యాణ్ గారు తనకే వదిలేశారట. హీరోగా లాంచ్ చేసేయాలి, పవన్ కళ్యాణ్ గారి కొడుకు కాబట్టి హీరోగానే దింపేయాలనేటువంటి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ పెట్టలేదనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే అది తన ఇండివిజువల్ గా తను తీసుకునేటువంటి డెసిషన్, తనకి ఇష్టపూర్వకంగా తను వస్తే కనుక డెఫినెట్ గా లాంచ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇష్టపూర్వకంగా చేస్తే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఏదో మనం వచ్చామా వెళ్ళామా అంటే అంత కరెక్ట్ కాదు. బట్ తను డెఫినెట్ గా హీరో మెటీరియల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా థియేటర్లో అలా పడితే ఎలా ఉంటుందో అలాంటి ఆ సీన్స్ అన్ని కూడా అకీరాతో ఊహించుకుంటే ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అలాంటి కట్అవుట్ అది. ఆ ఐస్ కానీ తన స్టైల్ కానీ నార్మల్గా అక్కడక్కడ ఎయిర్పోర్ట్ లోను అక్కడక్కడ సినిమా చూడడానికో పవన్ కళ్యాణ్ గారి పక్కన నడుచుకుంటూ వస్తుంటేనే అది ఎలాంటి డ్రెస్ సెన్స్ అయినా కానివ్వండి, టీషర్ట్ వేసుకున్నా, ఆఖరి గుళ్ళకి వెళ్ళేటప్పుడు తను ఒక పైజామా లాల్చి వేసుకున్నా, ఎలాంటి లుక్లో అయినా కూడా తన కట్అవుట్ హీరోకి 100% మ్యాచ్ అవుతుంది, ఒక మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది థియేటర్ స్క్రీన్ మీద అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ అల్టిమేట్ గా అది తన డెసిషన్. తనని ఇబ్బంది పెట్టి అయితే సినిమాల్లోకి మనం తీసుకురాలేం. తనకి ఇష్టం వచ్చినప్పుడే తను వస్తాడనైతే ఎక్కడో ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తన లుక్స్ చూసినా, తన హైట్ కానీ, తన పర్సనాలిటీ కానీ, తన కట్అవుట్ చూస్తేనే అర్థం అవుతుంది తన హీరో మెటీరియల్లే. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పటికైనా సరే తనలో ఆ ఆలోచన పుట్టి హీరోగా తెర మీద కనిపించాలని కోరుకుంటున్నాను.